శుభోదయం. ఈ రోజుటి పంచాంగ శ్రవణంలో ఇవాల్టి తిథి నక్షత్ర సమయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు బుధవారం, జూన్ నెల 3వ తారీఖు 2026 సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. ఇక ఈనాటి సూర్యోదయం తెల్లవారుజామున 5:44 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:43 ముగుస్తుంది. ఇక ఈ రోజుటి తిథి తదియ తిథి. రాత్రి 9:20 వరకు తదియ ఉంటుంది. తదుపరి చవితి వస్తుంది. ఇక ఇవాల్టి నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 12:51 వరకు ఉంటుంది. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. ఇక శుభయోగం ఉదయం 8:03 వరకు ఉంటుంది. అనగా మీరు మంచి కార్యక్రమాలు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే, అంటే మీరు ఏమైనా ఉద్యోగాల్లో ఇంటర్వ్యూకి ఇవ్వాలనుకున్నా, మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నా, స్టూడెంట్స్ అయితే మీరు ఏమైనా ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నా సరే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని ఈ సమయంలో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక వర్జం ఉదయం 8:51 నుంచి ప్రారంభం కాక 10:39 వరకు వర్జం కొనసాగుతుంది. తరువాత దుర్ముహూర్తం 11:48 నుంచి ప్రారంభమయ్యి 12:40 వరకు దుర్ముహూర్తం కొనసాగుతుంది. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1:51 రాహుకాలం పూర్తవుతుంది. ఇక యమగండం ఉదయం 7:22 నుంచి మొదలయ్యి ఉదయం 8:59 వరకు ముగుస్తుంది. ఈ సమయంలో వాహనదారులు ఎవరైనా సరే బైక్ కానీ కార్ కానీ ఎవరు డ్రైవ్ చేస్తున్నా సరే, లేదంటే ఎవరైనా ప్రయాణాలు మొదలు పెట్టేవారు కానీ ఈ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ సమయంలో అవసరమైతే మృత్యుంజయ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అది మనకి మంచి చేస్తుంది. ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు రాకుండా అరికడుతుంది అనమాట. ఇక గుళికా కాలం ఉదయం 10:36 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:14 ముగుస్తుంది. ఇక బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి మొదలయ్యి తెల్లవారుజామున 4:56 బ్రహ్మముహూర్తం ముగుస్తుంది. ఈ సమయంలో చదువుకోవడానికి విద్యార్థులు గనక ప్రయత్నిస్తే అది చాలా అద్భుతంగా మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక అమృత గడియలు రాత్రి 7:36 నుంచి మొదలై రాత్రి 9:23 ముగుస్తుంది. ఇక ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదు. సో ఇది ఈ రోజు తిథివార నక్షత్రాల శుభముహూర్తాల ఫలితాలన్నమాట. రేపటి శుభముహూర్తాలు తిథివార నక్షత్రాలు ఎలా ఉన్నాయి అనేది రేపటి ఎపిసోడ్లో చూస్తాము. పంచాంగ శ్రవణంలో ప్రతిరోజు తిథివార నక్షత్రాలు శుభముహూర్తాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.